అండి 2 కప్పులు మిల్క్ వేసాను. ఓకేనా, ఇది ఇలా తిప్పుతా ఉన్నాం. ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఓకేనా, ఇది అయిపోయింది, దగ్గర పడింది. పాన్ నుండి సపరేట్ అయిపోవాలి ఇలాగా. ఓకేనా, ఒక 5 minutes అయిపోయింది. అట్లాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేద్దామండి, ఫ్లేవర్ కోసం. మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం ఓకే, ఇదిగోండి చక్కగా పాన్ సపరేట్ అయిపోతుంది కదా, ఇంకా అయిపోయిందండి. కొంచెం ఇది స్టిక్కీగా ఉండేటట్టు చూసాను, స్టిక్కీగా ఉంది. స్టిక్కీగా అయింది కనుక ఏదో కొంచెం ఇలాచి పౌడర్ వేద్దాం. ఇలాచి పౌడర్ ఏదో కలిపేసుకున్నా. ఆపై ఇలాంటి ప్లేట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇట్లాగా శుభ్రంగా వేసుకుని స్ప్రెడ్ చేద్దాం. ఇప్పుడు దేంట్లోకి ఇది వేసేద్దాం. ఇదిగోండి కొబ్బరి బర్ఫీ అంతా దేంట్లో వేసేద్దాం ప్లేట్లో. వేడిగా ఉండగానే కట్ చేద్దామండి. ఓకే, మనం వేడిగా ఉన్నప్పుడు ఇది కట్ చేస్తాను కదా, ఇవి తీద్దామండి పీసెస్. ఓకే, కట్ చేద్దాం. చాలా టేస్ట్గా ఉందండి. షుగర్ కూడా నేను చాలా తక్కువ వేసాను. మిల్క్ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసుకుని తినండి. ఓకే, తర్వాత మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అది నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా, తెలియని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు అయితే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.